అలైబలై అంటే వెంటనే గుర్తొచ్చే పేరు దత్తాత్రేయ. అభిమానులు ప్రేమతో పిలుచుకునే పేరు దత్తన్న. అజాత శత్రువుగా వివాదరహితుడుగా పేరున్న దత్తాత్రేయ ప్రజల కథే నా ఆత్మకథ అంటూ 70 ఏళ్ల తన జీవిత పార్శ్యాన్ని పుస్తక రూపంలో ఆవిష్కరించారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆటోబయోగ్రఫీ ప్రజల కథే నా ఆత్మకథను హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆవిష్కరించారు. పుస్తక ప్రతులను మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ఏపీ సీఎం చంద్రబాబు, రిటైర్డ్ సీజేఐ జస్టిస్ ఎన్వి రమణకు అందజేశారు. దత్తాత్రేయ తన 70 ఏళ్ల జీవిత పార్శ్యాన్ని ఈ పుస్తకంలో పొందుపరిచారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ, ఏపీ, ఒడిశా, త్రిపుర గవర్నర్లు జిష్ణుదేవ్ వర్మ, జస్టిస్ అబ్దుల్ నజీర్, కంభంపాటి హరిబాబు, ఇంద్రసేనారెడ్డి హాజరయ్యారు. తెలంగాణ మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బీజేపీ ఎంపీ లక్ష్మణ్, కాంగ్రెస్ నేతలు కె కేశవరావు, వి హనుమంతరావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మనోహర్ షిండే వల్లే తాను ఇవాళ ఈ స్థాయిలో ఉన్నానని దత్తాత్రేయ చెప్పారు. ఆర్ఎస్ఎస్ తన ప్రాణం, తన ఆత్మ, తన సర్వస్వమని వి రామారావు తనను రాజకీయాల్లోకి తీసుకొచ్చి నడిపించారని తెలిపారు. రాజకీయాలు వృత్తి, వ్యాపారం కోసం కాదు, సమాజం కోసం. రాజకీయ నేతలంతా సమాజం కోసం, పేదల వృద్ధికి కృషి చేయాలని దత్తాత్రేయ సూచించారు. పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటున్న మీ అందరికీ నేను పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలామంది పెద్దలు అంటే భారత మాజీ రాష్ట్రపతి, భారత మాజీ ఉపరాష్ట్రపతి, అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వారితో పాటు మాజీ చీఫ్ జస్టిస్ రమణ గారు, అలాగే కేంద్ర మంత్రి మిత్రుడు కిషన్ రెడ్డి గారు, అలాగే మరో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ గారు, ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు, అలాగే తెలంగాణ ఉప ముఖ్యమంత్రి వీళ్ళందరూ ప్రసంగించిన వాళ్ళు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, వీళ్ళందరూ కూడా నా గురించి కొన్ని మంచి మాటలు చెప్పి నన్ను మీ మధ్యలో చిరకాలం ఉండే విధంగా, జ్ఞాపకం ఉంచుకునే విధంగా చేసినందుకు నేను వాళ్ళందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దత్తాత్రేయ ఆటోబయోగ్రఫీ ప్రజల కథే నా ఆత్మకథ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. ఇది కేవలం వ్యక్తిగత ప్రయాణం కాదని, గత 60 ఏళ్లలో భారత రాజకీయ, సామాజిక మార్పులకు ప్రతీక అని అన్నారు. అధికారం కేవలం పరపతి, పేరు కోసం కాదు, సేవ చేసేందుకు అనుకునేందుకు ఆయన జీవితం ఒక నిదర్శనమని జిష్ణుదేవ్ వర్మ కొనియాడారు. Dattatreya ji has devoted his life to selfless public service, first with the Sangh and then in active politics. In the Sangh, he drew inspiration from towering figures. Their vision and guidance shaped his ideological clarity and instilled in him the value of serving society without expectation or recognition. In the political domain, he had the honor of working alongside great national leaders, Sri Atal Bihari Vajpayee ji, Sri Lal Krishna Advani ji, Sri Murli Mohan Joshi ji, Prime Minister Narendra Modi ji, and many others. His political rise was never a pursuit for power. It was a pursuit for purpose. The book offers a vivid account of the most defining moment of post-independence India. The emergency, Sri Dattatreya ji's imprisonment in that dark chapter stands as a testament of his courage and commitment to democratic values and civil liberties.
పదవి ఉన్నా లేకున్నా బండారు దత్తాత్రేయపై ఉన్న గౌరవం ఏమాత్రం తగ్గదని, పార్టీలకు అతీతంగా అందరూ ఆయన్ని గౌరవిస్తారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాజకీయాల్లో ఎన్నో ఒడిదుడుకులు చూసిన దత్తాత్రేయ ఎప్పుడూ వెనకడుగు వేయలేదన్నారు. జాతీయ రాజకీయాల్లో వాజ్పేయికి ఎంత గౌరవం ఉందో రాష్ట్ర స్థాయిలో దత్తాత్రేయకు అంతే ఉందన్నారు. ఆయన నిర్వహించే అలైబలై కార్యక్రమం తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తిగా నిలిచిందన్నారు రేవంత్. పి జనార్దన్ రెడ్డి గారు, బండారు దత్తాత్రేయ గారు పేదల గుండెల్లో చిరస్థాయిగా ఉంటారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఎవరికి ఏ బాధ ఉన్నా అది తీరుతుందో తీరదో తెలియదు, కానీ కష్టం వచ్చినప్పుడు వాళ్ళకు గుర్తొచ్చే నాయకులు ఇద్దరి జంట నగరాలలో, ఒకరి పి జనార్దన్ రెడ్డి అయితే, రెండు బండారు దత్తాత్రేయ గారు. మేము వెళ్ళి చెప్పుకోవచ్చు, మేము కలవచ్చు, మేము ఎప్పుడు వెళ్ళినా నాయకుడు కలుస్తాడు, మా సమస్య వింటాడు, అధికారులకు ఫోన్ చేస్తాడు. ఇంకొక విషయం కూడా తెలియాలి, ఈ కాలంలో ఒక్క లెటర్ మీద సంతకం పెట్టి ఇవ్వాలి అంటే నాయకులు భయపడే పరిస్థితులు. కానీ ఆనాడు దత్తాత్రేయ గారు వందలాది లెటర్లు తిరుపతి దర్శనానికి సంతకాలు పెట్టి మా అందరికి ఇచ్చేటోడు. ఎప్పుడు మా దగ్గర పుస్తకాలు లాగా ఉండేటి. దత్తాత్రేయ గారు ఎంపీగా సంతకం పెట్టి రైల్వే రిజర్వేషన్ కూడా, ఇప్పుడంటే విమానాలు వచ్చినాయి, కార్లు వచ్చినాయి, ఒకప్పుడు రైల్వే రిజర్వేషన్ అనేది కూడా చాలా ముఖ్యం. దత్తాత్రేయ గారు పుస్తకాల కొద్దీ ఆయన లెటరేట్స్ మీద సంతకాలు పెట్టి రైల్వే కూపన్లకు కూడా వారు సంతకాలు పెట్టించేటోళ్ళు. జెంటిల్మ్యాన్ కు ప్రతిరూపం హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. దత్తాత్రేయ సాధారణ కార్యకర్త నుంచి జాతీయ నేతగా ఎదిగారని కొనియాడారు. హైదరాబాద్ అభివృద్ధి కోసం అనునిత్యం పనిచేస్తూనే అలైబలై పేరుతో అన్ని వర్గాలను ఏకతాటిపైకి తెచ్చారని చంద్రబాబు ప్రశంసించారు. ఆయన జీవితం, దృక్పథం, రాజకీయ అనుభవాలు అన్నీ ప్రతిబింబిస్తూ భవిష్యత్ తరాలకు ఒక స్ఫూర్తినిచ్చే విధంగా ప్రజల కథే నా ఆత్మకథ పుస్తకం ఉంది. సుదీర్ఘ అనుభవం ఉండే వ్యక్తి మన దత్తాత్రేయ గారు. ఒక మాటలో చెప్పాలంటే, ఏదైనా చెప్పాలంటే వ్యక్తిత్వం ఉండాలి, ధైర్యంగా ఒక సందేశం ఇవ్వాలంటే ఒక చరిత్ర ఉండాలి. ఈ రెండూ కలిగిన వ్యక్తి బండారు దత్తాత్రేయ గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశాన్ని రెండు దిక్కల్లా పనిచేసి ప్రజలతో మమేకం కాగలిగారు. ఇలాంటి చెప్పుకుంటూ పోతే అనేక విషయాల్లో ఆయన ఒక ఆదర్శం. రాజకీయాల్లో నీతి, నిజాయితీ ఎంత ముఖ్యమో సిద్ధాంతాలు అంతే ముఖ్యమన్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. రాజకీయాల్లో ఎలా జీవించాలో దత్తాత్రేయను చూసి నేర్చుకోవాలని చెప్పారాయన. రాజకీయాల్లో నీతి, నిజాయితీ ఎంత ముఖ్యమో నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడడం కూడా అంత ముఖ్యం అని చెప్పని సందర్భంగానే మనం చేస్తూ ఉన్నాను. అందుకని అలాంటి వాళ్ళ యొక్క జీవితం కింద నుంచి పై స్థాయి వరకు, రాజ్యాంగ పదవి అయినట్టే గవర్నర్ స్థాయి వరకు వెళ్ళినప్పటికి కూడా ఎలా జీవించగలరో అనేది ఒక ఉదాహరణ ఆ పెద్ద ఆయన చూసి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఎంత ఉందని మీ అందరికీ మనం చేస్తున్నాను. దత్తాత్రేయ గారు సంఘంలో పనిచేశాడు, భారతీయ జనతా పార్టీలో పనిచేశాడు, అందరం కలిసి పనిచేశాం. మా భారతీయతే మా రక్తం. మా యొక్క రక్తం ఏంటంటే భారతీయత, నేషనలిజం. అది చూస్తే ఆ రక్తాన్ని టెస్ట్ చేస్తే భారతీయత కనపడుతుంది. సమాజ శ్రేయస్సే ఊపిరిగా సంఘం మాకు బోధించింది. దాన్ని ఆధారంగా తీసుకొని ఇవాళ ఈ స్థాయిల వరకు వెళ్ళడం కూడా జరిగింది. ఈ విలువలతో కూడిన రాజకీయాలు చేయాల్సిన అవసరం ఎంతో కూడా ఉంది. తనలాంటి నాయకులను, కార్యకర్తలను తయారు చేసిన ఘనత దత్తాత్రేయకు దక్కుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఆయన సిద్ధాంతాలు, ఆశయాలు నేటి యువతకు ఆదర్శమన్నారు. బండారు దత్తాత్రేయ గారి యొక్క జీవిత చరిత్ర, ప్రజల కథే నా ఆత్మకథ పుస్తక ఆవిష్కరణ మనం ఇప్పుడే జరుపుకున్నాం. ఈ మధ్యలోనే హిందీలో రాసినటువంటి ఈ పుస్తకాన్ని ఢిల్లీలో అత్యంత వైభవంగా భారత ఉపరాష్ట్రపతి గారి కరకమలలతో ఈ యొక్క హిందీ వర్షన్ను ఢిల్లీలో ప్రారంభించుకోవడం జరిగింది. ఈరోజు అనేక మంది ప్రముఖుల సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. ముఖ్యంగా బండారు దత్తాత్రేయ గారు నాలాంటి అనేక మంది యువకులను, కార్యకర్తలను నిర్మాణం చేసినటువంటి ఘనత వారికి దక్కుతుంది.
పార్టీలకు అతీతంగా జరిగిన దత్తాత్రేయ ఆటోబయోగ్రఫీ ప్రజల కథే నా ఆత్మకథ పుస్తకావిష్కరణ కార్యక్రమం ఆద్యాంతం చిరునవ్వులు చెలోక్తులతో సందడిగా జరిగింది. పార్టీకి తెలంగాణకు దత్తాత్రేయ చేసిన సేవలను నేతలు కొనియాడారు.